పోయిన 2-3 రోజుల నుంచి ఒక పెద్ద పులి ఈ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయం ఇది. ఇప్పటివరకు ఎటువంటి మనుషుల మీద దాడి చేయలేదు. రాత్రిపూట తిరుగుతుంది, పగలు రెస్ట్ తీసుకుంటుంది. సో ఈ సమయంలో ఒక 5-6 పశువుల్ని చంపి కొంత ఒక 2 పశువుల్ని కూడా సేవించింది. సో ఈ పులి రాత్రి యాక్టివ్ ఉండడం వల్ల మనమందరూ అప్రమత్తంగా ఉండాలి. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా రాత్రి తిరగకుండా 5-5:30 లోపలనే మనము ఇంటిలో ఉండడము సురక్షితం ఉంటుంది. ఈ పులి సురక్షితం ఒకటే కాదు, మనం ఇక్కడ ఉన్న ప్రజలు, గ్రామస్తులు, పశువులు కూడా సురక్షితంగా ఉండాలి అంటే మనము పశువులను కూడా మనము ఒక చోట కట్టుకొని మనము సురక్షితంగా కాపాడాలి. అదేవిధంగా ఈ పులి ఇప్పటివరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు. దాన్ని పట్టుకోవడానికి అన్నీ మనము ప్రిపరేషన్ చేసాము. దానికి అవసరమున్న అన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఒక నేషనల్ లెవెల్ ఒక టీము అది పూనా నుంచి వచ్చింది. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రెస్క్యూ ఆపరేషన్లు. వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ 3000 పైగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఒక 5 మంది వచ్చారు. అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ థర్మల్ డ్రోన్స్ అనే ఉంటుంది. DJ-40 అనే అడ్వాన్స్ అది కాకుండా ఈ వెబ్ కెమెరాస్ ఉన్నాయి. అది కాకుండా వాళ్ళు ట్రాప్ కెమెరాస్ తెచ్చారు. సో PTZ ఫిక్స్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి. సో ఎటువంటి ఎక్విప్మెంట్స్కి ప్రాబ్లం లేదు. కానీ మనకు ఈ పులి మనము తిరిగినప్పుడు మనము కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మనకు సహాయం చేసి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటే, పులి మన పశువులను చంపినప్పుడు కానీ పులి తిరిగినప్పుడు కూడా మనము దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనకు క్యాప్చర్లు ఈజీ అవుతుంది. అతి త్వరగా క్యాప్చర్ చేస్తున్నామనే మనము ఆశ ఉంది. అదేవిధంగా అడిషనల్ టీమ్స్, RRT టీమ్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్, పోలీస్ టీమ్స్ కూడా అడిషనల్గా డిప్లాయ్ చేశాము. ఈ రోజు నుంచి సుమారు 20 పైగా టీమ్స్ ఉన్నాయి. సో ట్రాకింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. జాడ బాయింది, ఆ జాడలు చివరి వరకు కనపడలేదు. సో ఇంకా చూస్తున్నాం. ఇక్కడికి దాదాపు పగలు అనేది రెస్ట్ తీసుకుంటుంది, రాత్రి పూటనే తిరుగుతుంది. కాబట్టి 3-4-5 గంటల లోపల వచ్చిండొచ్చు అనే మనకు అంచనా ఉంది. సో మీరందరూ సహకారం ఇచ్చి మనకు క్యాప్చర్ చేయడానికి కోఆపరేషన్ చేస్తే అతి త్వరగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా SP గారు కూడా బాగా కోఆపరేషన్ తోటి మనము చాలా మందికి నైట్ సర్చ్ ఆపరేషన్ చెప్పినట్టు జీఎరంపాలెం విలేజ్లో కనిపించింది. సో దీనికి ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో టైగర్ ఉండొచ్చు. సార్ చెప్పినట్టు టైగర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్లీ సెంట్ స్మెల్ ఎక్కువ ఉన్న యానిమల్. మనం అందరం ఉండడం కూడా ఒక విధంగా ఈ రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది, దాని మూమెంట్స్ ఇవన్నీ కూడా దీనివల్ల పెరుగుతాయి. సో ఇక్కడ ఫారెస్ట్ తరఫు నుంచి 4 DFOs ఉన్నారు, స్పెషల్ టీమ్ ఉన్నారు, నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. మనము కరెక్ట్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు తను క్యాప్చర్ చేయాలి అంటే మనం అందరం విలేజర్స్, నా ద్వారా విలేజర్స్ అందరికీ విన్నపం ఏంటంటే మీరు కొంచెం దూరంగా ఉండి ఆ స్పాట్లో లేకుండా ఉంటే మనం దాన్ని ఈజీగా టైగర్ని క్యాప్చర్ చేయగలుగుతాం. ఈ అందరి ద్వారా కూడా ప్రజలందరికీ కూడా మీరు ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు కూడా ఎక్కడ అది ఎటువంటి మనిషికి కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. సో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఫాస్ట్గా మనము దీన్ని అటాక్ చేస్తుంది. అప్పుడు మన విలేజ్లో ఉంది అనేది మనకు ఆ విలేజ్ అందరికీ తెలుస్తుంది. సో అక్కడ ఆ విలేజ్ వరకు కొంతసేపు మీరు టైం ఇవ్వగలిగితే, ఎందుకంటే డిపార్ట్మెంట్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సరే డే టైం మనం చేసే ఆపరేషనే మనకు సక్సెస్ఫుల్గా ఉంది. డే టైం విలేజర్స్ అందరూ వచ్చి కనుక చుట్టూ ఉండి టైగర్ మా ఊరు వచ్చింది అని అనుకోవడం వల్ల మనకి ప్రాసెస్ ఇంకా స్లో అయ్యి అది ఎలా నడుచుకుంటూ దాని ప్రయాణం సాగిస్తుంది. సో విలేజర్స్ అందరికీ నా ద్వారా ఇది మీరు మెసేజ్ స్ప్రెడ్ చేస్తారు. పులి అనేది వారన్నట్టుగా TV9 వారు చెప్పినట్టుగా ఇది దిశలు మార్చుకుంటుంది అనే మనం చెప్పాలి. అంటే ఇది నైట్ అంతా కూడా ట్రావెల్ చేస్తుంది. సుమారు రాత్రి కానీ చూసినట్లయితే 20 కిలోమీటర్ల వరకు. డే టైం ఎక్కడో చోట అది రెస్ట్ తీసుకుని నైట్ టైం అంతా కూడా పూర్తిగా ట్రావెల్ చేస్తూ ఉంది.
ఇప్పుడు మనం చూసినట్లయితే రాత్రి బయలుదేరిన దగ్గర నుంచి అక్కంకొండ దగ్గర బయలుదేరింది. అక్కంకొండ దగ్గర నుంచి బయలుదేరి పుణ్యక్షేత్రం ఒక ఆవును కొట్టింది. ఆ తర్వాత వచ్చేసి జీఆర్ఎంపాలెంలో 3 ఆవులు కొట్టింది. ఇప్పుడు జీఆర్ఎంపాలెం అవుట్స్కట్స్లో ఇది ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా. ఇది పూర్తి స్థాయిలో ఈవినింగ్ డ్రోన్స్ ఎగరేసే విధంగా కూడా అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. దీనికి పూణే నుంచి కూడా రెస్క్యూ టీం కూడా అందరూ వచ్చారు. వారికి రెస్క్యూ టీము దానికి కావాల్సినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్తో వచ్చారు. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా పనిచేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జిల్లా యంత్రాంగం అంతా కూడా సమర్థవంతంగా వర్క్ చేస్తుంది. ప్రజలు ఏమీ లేదు, ఎందుకంటే ఇది 650 కిలోమీటర్లు సుమారుగా ట్రావెల్ చేసి ఎక్కడ ఎవరిని గాయపరచడం కానీ అటాక్ చేయడం కూడా జరగలేదు. పశువులు మాత్రం అటాక్ చేస్తున్నారు. ఆహారం కావాల్సి ఖచ్చితంగా పులిని పట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా, అదే విధంగా సేమ్ టైం పులికి కూడా ఇబ్బంది లేకుండా తీసుకుని వెళ్ళి దాన్ని మనం ఫారెస్ట్లో వదిలే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ రెస్క్యూ టీం వచ్చారు, అలాగే థర్మల్ డ్రోన్ కెమెరాస్ వచ్చినాయి, 5G 4G కెమెరాస్ వచ్చినాయి, దానికి ఎక్స్పర్ట్స్ అయినటువంటి డాక్టర్స్ వచ్చారు. దాన్ని ఏదైతే మత్తు ఇచ్చి దాని ప్రకారం మత్తు ఇచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మత్తు ఇచ్చిన తర్వాత దాన్ని ట్రావెల్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు ఆ మత్తు ఇవ్వడానికి కొంచెం టైం వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటారు. నిజానికి ఇప్పుడు పూర్తిగా పరిశీలించి ఇక్కడ అధికారులు అందరితో మాట్లాడిన విషయాలు నాకు అర్థమైంది ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడున్న అది పులి ఉన్న లొకేషన్లో మత్తు ఇవ్వడానికి అనుకూలంగా లేదు. మత్తుకు ఒకసారి ఇంజక్షన్ షూట్ చేసిన తర్వాత దానికి మత్తు తగిలిన తర్వాత కూడా ఒక ½ అన్ అవర్ వరకు కూడా అది కొంచెం కంగారు పడి రకరకాలుగా ఇరిటేషన్తో పరిగెడుతూ ఉండొచ్చు, లేకపోతే అటాక్ చేయొచ్చు. పబ్లిక్ని అటాక్ చేస్తుందేమో అనే భయం కూడా మాలో ఉంది. రెండోది అది దానికి ఏదైనా హాని జరుగుతుందేమో ఒకవేళ పెద్ద పులికి. ఇది అరుదైనటువంటి జాతికి చెందినటువంటి పెద్ద పులి కాబట్టి ఇది ప్రధానమంత్రి గారి కార్యాలయం మానిటరింగ్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేస్తున్నారు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు మానిటరింగ్ చేస్తున్నాయి. ఇది ఏదైనా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఇరిటేషన్లో ఇది ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి దేనికైనా యాక్సిడెంట్ అవుతుందా, లేకపోతే ఏదైనా వాటర్ బాడీలో ఏదైనా పడిపోద్దా, లేకపోతే ఏదైనా ట్యాంక్లో కానీ లేకపోతే ఏదైనా వాటర్ చెరువులో కానీ పడిపోయిందంటే దాని ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి అది విలువైన అరుదైన జాతి కాబట్టి ఆ అరుదైన జాతి పులిల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆచి చూచి ఆ అధికారులు అడుగులు వేస్తున్నారు. మార్నింగ్ మరో దగ్గర కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఏ వైల్డ్ యానిమల్. ఏది కూడా రోడ్ల మీద తిరగదు. వైల్డ్ యానిమల్ ఎప్పుడు క్రాస్ కంట్రీ పొలాల్లోంచి క్యామోఫ్లేజ్ ఎవరికి కనిపించకుండా పోతూ ఉంటుంది. కాబట్టి అది ఎవరికి కనిపించకూడదని అది అనుకుంటుంది. కాబట్టి మనకు కనబడదు ఆటోమేటిక్గా. మళ్ళీ ఎక్కడైనా చంపిన ఆనవాళ్ళు ఉంటే దొరుకుతుంది. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ ది ట్రైనింగ్ అండ్ ఎక్స్పర్టీస్ దే నో టైగర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ రెస్ట్ తీసుకుంటుంది వాళ్ళకి తెలుసు. ఇంకా సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లైక్ థర్మల్ డ్రోన్, అలాగే చాలా మన మంచి ట్రాంకులైజర్ డాక్టర్స్ వీళ్ళందరూ టీం వచ్చింది. దే విల్ సర్టన్లీ నెక్స్ట్ 2-3 డేస్లో పట్టుకోవడం ఏమవుతుంది, లేదంటే ఇంకో ఏరియాకి. అందరూ చెప్పేది ఒకటే, పబ్లిక్ ఇప్పుడు టైగర్ మన ఏరియాకి రావడం ఎప్పుడో మనం అందరం వింటాం, ఎప్పుడు లైఫ్ టైంలో ఒకసారి వింటాం. అది వచ్చిన టైగర్ కూడా మన ప్రాంతంలోకి అది రావడం వల్ల మనకంటే ఎక్కువ అది భయపడుతుంది మన చూసి. కాబట్టి పబ్లిక్ దాన్ని దగ్గరగా పోకుండా అది తిరుగుతున్న ఏరియా ఫారెస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు దానికి దూరంగా ఉండి దానికి కొంత కామ్ డౌన్ అయ్యి సెటిల్ అవ్వడానికి టైం ఇస్తే దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పట్టుకోగలుగుతారు. అన్నెసరీగా మొబైల్ ఫోన్స్ పట్టుకుని యంగ్స్టర్స్ అంతా పొలాలంతా పరిగెట్టి దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల అది ఇంకా భయపడి అది ఇంకా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా CCF గారు కానీ కలెక్టర్ గారు కానీ నేను కానీ చెప్పేది ఒకటే, ఎక్కడైనా పులి ఉంది అని మనకి ఐడెంటిఫై అవ్వగానే ఆ ప్రాంతానికి సివిలియన్స్ కానీ పబ్లిక్ కానీ పోకుండా ఉండాలి. అది అక్కడ సెటిల్ అవుతుంది. లేదు ఆ ఏరియాలో సౌండ్ చేస్తాము ఇవన్నీ చేస్తామంటే మళ్ళీ మరొక 10 కిలోమీటర్స్ వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్కి ఇంకెక్కడో కనిపిస్తుంది. సో అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి, ఈవెన్ విలేజ్ సెక్రటరీ అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా ఎవ్రీ విలేజ్లో అడ్వాన్స్గా ఉన్న విలేజెస్లో యాజ్ వెల్ యాజ్ చుట్టుపక్కల విలేజ్లో కూడా అందరికీ మేము క్యాంపెయిన్ చేస్తున్నాము అన్ని సేఫ్టీ మెజర్స్ పాటించమని. సో ప్రజలందరూ సహకరిస్తేనే ఆ పులిని ఫారెస్ట్ వారు జిల్లా యంత్రాంగం కలిసి దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. అన్నెసరీగా మీరు చాలా మంచి పని చేశారు మీడియా వాళ్ళు. మేము వెళ్ళామని అక్కడి దాకా రాకుండా
ఇక్కడే మీరు వెయిట్ చేశారు. సో ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే దెన్ సర్టెన్లీ మనకి టైగర్ దొరుకుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ అందరి దగ్గర వీడియోస్ ఉన్నాయి, హౌ ఇట్ ఈస్ డిస్టర్బ్డ్. పాపం దానికి దారి ఎట్టుకోవాలో తెలియక రోడ్డుకి అడ్డంగా తిరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సివిలియన్స్ టు సపోర్ట్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.